శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్‌కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి ఇవాళ మన వీడియోలో తులారాశి వారికి ఆదివారము మే 4వ తారీఖున తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రంలో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఈరోజు తులారాశిపై ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిశాస్త్ర ప్రకారము తులారాశికి చూసినట్లయితే తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందినవారు అవుతారు. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేనివారంటే ఎవరుండరు. కానీ మనకి గురువు గారు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయము, ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ఎవరికుండే సమస్యలు వారుకుంటాయి. అయితే ఏ సమస్యకైనా ఈ గురువు గారు గంటలో పరిష్కారం చూపిస్తారు. గురువుగారి పేరు వచ్చి పవన్ నంబూదిరి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు తులారాశి వారికి మీ చుట్టూ చాలా పనులు జరుగుతున్నాయి. అవి మీ దృష్టిని మరియు సమయాన్ని తినేస్తున్నాయి. చిన్న విషయాల్లో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. బదులుగా దృష్టి పెట్టండి. అప్పుడు మాత్రమే మీకు స్వేచ్ఛాయుతమైన శక్తి లభిస్తుంది. మీరు దాన్ని కనుగొంటే మీ జీవితంలో బంగారం కనిపిస్తుంది. సిగ్గుపడకండి. చాలా ఆలస్యం కాకముందే జాగ్రత్తగా పరిశీలించి చర్య తీసుకోండి. మీ విజయానికి కీలకం ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు మీరు భావోద్వేగపరంగా చాలా సున్నితంగా ఉంటారు. మీరు ముడుచుకొని ఇంట్లోనే ఉండిపోవాలనిపించవచ్చు. మీకు భద్రతనిచ్చే విషయాలు మీ నుండి తీసివేయబడవచ్చు. కానీ చింతించకండి. మీరు ఇష్టపడే వాటి నుండి తాత్కాలికంగా వేరు చేయబడ్డారు. మీ హృదయాన్ని అనుసరించండి. కానీ ఫిట్నెస్ కార్యక్రమానికి కూడా కట్టుబడి ఉండండి. మీ స్వంత ప్రేమ భావాశక్తి ఈరోజు మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది. మీరు ఈరోజు పూర్తిగా అసాధారణ రీతిలో ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు మీ ధైర్యం బహుశా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది మీ భాగస్వామిని ఆశ్చర్యపరిచినప్పటికీ సంతోషంగా మరియు కృతజ్ఞతతో ఉంచే అవకాశం అయితే ఉంది. సుదీర్ఘమైన ప్రేమ నడకలు మరియు కలిసి సమయం గడపడం ద్వారా ఈరోజు మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. పనిలో ఈరోజు కాస్త బోరింగ్గా ఉంటుంది. కానీ ఇవి మీరు నిర్లక్ష్యం చేయలేని చిన్న చిన్న పనులు. మీ కాగితపు పనులను పూర్తి చేయడంలో మరియు అన్ని అధికారిక అవసరాలను తీర్చడంలో జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్త కారణంగా మీరు ఒక చిన్న కానీ కీలకమైన తప్పు చేయవచ్చు. కాబట్టి మీరు బయటకు వెళ్ళి పనులు చేయాలని తహతలాడుతున్నప్పటికీ మీరు ముందుగా మీ బ్యాంక్ ఆఫీస్ పనులను పూర్తి చేసుకోండి. ఈరోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ని వదిలించాలనుకుంటే ఈరోజు మీరు చాలా వరకు మీకు గతాన్ని మీరు తరిమేయాలి. ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు. వీరి యొక్క అదృష్టము వీరు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. మీ కీర్తికాంతకు మరొక నగ అలంకరించారు. మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి పుష్కరాన్నిస్తాయి. మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టించండి. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధం చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహితులకు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు. ఈరోజు మీరు భాగస్వామితో కలవటం వల్ల అన్ని రకాల సుఖాలను అయితే పొందబోతున్నారు. మీరు సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆనందాన్ని అయితే పొందబోతున్నారు. ఆరోగ్యకరమైన జీవితం కోసము మరియు వ్యాధి లేకుండా ఉండటానికి మీ నుదుటిపై కుంకుమను ధరించండి. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 1 సంపద 4, కుటుంబం 4, ప్రేమ సంబంధిత విషయాలు 5, వృత్తి 4, వివాహాల జీవితం 5. మరి తులారాశి వారికి ఆదివారం మే 4వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. మరి కొంతమంది తులారాశి వారికి మన వీడియో షేర్ చేయడం వల్ల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.